హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మంతిన సత్యనారాయణ గారి శిష్యులు, నాడి స్పెషలిస్ట్, వెజిటేబుల్ థెరపిస్ట్, ఎలక్ట్రో హోమియో, ఫిజియోథెరపిస్ట్ అండ్ ట్రెడిషనల్ మర్మ రవికుమార్ బేతపూడి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాయండి. సార్, లీకీ గట్ అనేది ఏంటిది? అంటే ఈ కాలంలో మనం చూసుకుంటే పెద్దవాళ్ళలోనే కాదు, అంటే యంగేజ్ వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. ఈ ప్రాబ్లం రావడానికి అసలు కారణాలు ఏంటి? అండ్ ఈ ప్రాబ్లం ఏ వయసులో వాళ్ళకు వస్తూ ఉంటుంది? జనరల్గా అండి, ఈ లీకీ గట్ అనే వర్డ్లోనే ఉండింది. గట్ లోపల ఫుడ్ పార్టికల్స్ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైజెషన్ అయిన తర్వాత ప్రేగుల లోపల నుంచి బయటికి రావడాన్ని లీకీ గట్ అంటారండి. స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ అయ్యే క్రమంలో అక్కడ యాసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వలన, లేదా ఎస్టిక్ నేచర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన అక్కడ అల్సర్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవడం, దాని నుంచి డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ చిన్న హోల్ లాగా ఏదైతే పడిందో అక్కడ అబ్జార్ప్షన్ అవ్వాల్సిన చోట అబ్జార్ప్షన్ అవ్వకుండా ఫుడ్ ఆ హోల్లో నుంచి బయటికి రావడాన్ని లీకీ గట్ అంటారండి. ఇలాగా ఈ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లీకీ గట్ అనేది ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పటి నుంచి వీళ్ళకి ఇమ్యూనిటీ తాలూకా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉండిందండి. అట్లానే కొంతమందిలో చూసుకున్నట్లయితే అండి, ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అని చేసే వాళ్ళల్లో ప్రాపర్గా ఎటువంటి ఫుడ్ తీసుకుంటూ డైట్ లేదా ఫాస్టింగ్ ఎలా చేయాలనేది అవగాహన లేని వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వలన కూడా ఇలాంటి అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే లెమన్, హనీ అండ్ వాటర్తో ఫాస్టింగ్ చేయాలి. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తాగుతుండాలి. కొంతమంది ఏంటంటే ఇలా ఫాస్టింగ్ చేయకుండా చాలా ఎక్కువ మందిలో ఈ గ్యాస్ట్రిక్ తాలూకా ప్రాబ్లము, అల్సర్స్ లేదా ఈ లీకీ గట్ లాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్న వాళ్ళలో ఏంటంటే ఓన్లీ వాటర్ తీసుకుంటూ, లేదంటే అసలు ఏమీ తీసుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటర్ కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ చేసే వాళ్ళలో రెగ్యులర్గా రిలీజ్ అయ్యే యాసిడ్స్ రిలీజ్ అవుతున్నప్పటికీ వీళ్ళకి ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైజెషన్ ఏమీ లేనందువలన యాసిడ్స్ స్టమక్ గోడల్ని పాడు చేస్తూ, అలాగే స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే అబ్జార్ప్షన్ చేసుకునే పాలికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంతవరకు డిస్ట్రాయ్ చేసి దాని నుంచి ఎస్టిక్ నేచర్ ఎక్కువ అవడం వల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందండి. సో సార్, ఇలా యాసిడ్ రిలీజ్ అవుతుంది, అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి అని అంటే వాళ్ళకి బ్లోటింగ్ అది అవుతూ ఉంటుంది. సో అలా అవ్వద్దు అనుకుంటే ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే బెటర్ అంటారు? జనరల్గా అండి, ఇలాగ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు గ్యాస్ట్రాంటాలజిస్ట్ డాక్టర్ గారిని కలవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఈ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి, అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ గ్యాస్ ప్రాబ్లమ్ సప్రెస్ చేసేదానికి మెడిసిన్స్ ఇస్తారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు లివర్ నుంచి హెచ్సిఎల్ యాసిడ్స్ రిలీజ్ అవుతుంది, గాల్ బ్లాడర్ నుంచి బైల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. ఇలా యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి యాసిడ్స్ని సప్రెస్ చేసే మెడిసిన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో గ్యాస్ కాంబినేషన్స్లో ఉన్న మెడిసిన్స్ ఇస్తారండి. ఎప్పుడైతే వాటిని సప్రెస్ చేస్తామో వాటికి అలా అలవాటు పడిపోయినప్పుడు ట్యాబ్లెట్ వేసుకునే ఫుడ్ తీసుకోమని చెప్తారండి. అప్పుడేంటంటే ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆ హెచ్సిఎల్ యాసిడ్స్ ఇంకా బైల్ జ్యూస్ అనేవి కొంతవరకు తగ్గుతాయండి. తగ్గినప్పుడు ఏంటంటే తర్వాత వీళ్ళు ఫుడ్ తీసుకున్నా కూడా ఈ యాసిడ్స్ తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా వీళ్ళకి ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోయి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండిందండి. జనరల్గా ఇలాంటి ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు? దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది సార్? ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా అండి, ఆ గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లోటింగ్ అనేది వస్తుందండి. అట్లానే అబ్డామిన్ పెయిన్ వస్తుంది, అప్పర్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది. దాని తర్వాత జస్ట్ కూర్చొని లేవగానే కళ్ళు తిరుగుతున్నట్టు కానివ్వండి, లేదంటే పడుకొని లేవగానే కళ్ళు తిరుగుతున్నట్టు కానివ్వండి, ఇలాగ బ్లోటింగ్ ఇంకా అబ్డామిన్ పెయిన్తో పాటు అండి కొంతమందిలో డిజీనెస్ అనేది వస్తుందండి. అంటే కొంచెం లైట్గా కళ్ళు తిరగడం కానివ్వండి, హైలోపేషియా లాంటివి సిమ్టమ్స్ కానివ్వండి, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అండి తీసుకున్న ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు కాబట్టి వాళ్ళ బాడీ యొక్క గ్రోత్ కూడా సరిగా ఉండదండి. కొంతమంది లీన్గా అయిపోయే అవకాశం ఉంటుంది. అట్లానే కొంతమందికి ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి సిమ్టమ్స్ రావడం కానివ్వండి, ఇంకా రెక్టల్ తాలూకా ఇచ్చింగ్ రావడం కానివ్వండి, అక్కడ ఇంకా ఎక్స్ట్రా స్కిన్ గ్రోత్ అవ్వడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉండిందండి. ఎస్పెషల్లీ ఈ స్మాల్ ఇంటెస్టైనల్ అల్సర్స్ ఉండడం వల్ల. ఇట్లాంటి అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అండి బి కాంప్లెక్స్ తాలూకా డెఫిషియన్సీ సిమ్టమ్స్, ఇంకా సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నమ్నెస్, తిమ్మిరులు ఇలాంటివి రావడము, ఇంకా
కొంతమందిలో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్ప్షన్ ప్రాబ్లం ఉన్నా కూడా వస్తుందండి. ఓకే. ఇలాగే స్మాల్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కొంతమందిలో కొంత యాంగ్జైటీకి ఇంకా హార్ట్ పాల్పిటేషన్ లాంటి సిమ్టమ్స్ కూడా కొంతమందిలో చూడొచ్చండి. ఓకే. అండ్ సార్ బేసిక్‌గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? మ్యాక్సిమం టీనేజ్ ఆడల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. ఓకే. ఎస్పెషల్లీ ఏంటంటే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో ఎక్కువ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్, స్పైసీస్ ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. హ్మ్. అలా కొంతమందిలో ఉంటుంది. ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళలో కానివ్వండి, కొంచెం స్పిరిచువల్‌గా ఫాస్టింగ్ ఎక్కువ రోజులు ఉండే వాళ్ళలో కానివ్వండి, ఇలాంటి లక్షణాలు చూడొచ్చు. ఇంకా చూసుకుంటే గనక ఎక్కువ కూల్ డ్రింక్స్ లేదా ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళలో ఇలాంటి లక్షణాలు చూడొచ్చండి. ఇంకా చూసుకోవాలంటే అబోవ్ 50 తర్వాత ఉన్న వాళ్ళలో డైజెషన్ తాలూకా ఎంజైమ్స్ కూడా తక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి వాళ్ళలో కూడా ఇలాంటి లక్షణాలు చూడొచ్చండి. ఓకే.